హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు చూసే వీడియో వచ్చేసి దైవిక్ బర్త్డే. ఎగ్జాక్ట్ మీరు ఈ వీడియో చూసినప్పుడు ఆ రోజు మా దైవిక్ బర్త్డే అయితే ఉంటుందన్నమాట. యాక్చువల్గా వాడి బర్త్డే టైంలో మేము అక్కడ ఉండము, సో ఇప్పుడైతే సెలబ్రేషన్ చేద్దామని మేము అనుకున్నాము. యాక్చువల్ కేక్ వచ్చేసి ముందైతే తెచ్చాము, ముందు రోజు ఈవినింగ్ తెచ్చాము. అయితే ఈవినింగ్ తెచ్చాక ఇంకా వీళ్ళు సో ముందే కేక్ కట్ చేపిస్తే సరే ఇంకా అన్నం తినారని చెప్పేసి ఫస్ట్ అయితే అన్నం తినిపించాము. తినిపించేయంగానే పడుకున్నారు. సో ఇంకా వందిలో డిస్టర్బెన్స్ చేయడం, కేకే కదా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఉంటుంది, రేపైనా కట్ చేయొచ్చులే అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే అయితే వాడు మార్నింగ్ లేవగానే స్కూల్కి వెళ్ళిపోయినాడు. ఇంకా మధ్యాహ్నం ఇంటికి రాగానే హాఫ్ డే స్కూల్స్ కదా అప్పుడు. సో ఇంకా అలా ఇంటికి రాగానే కేక్ కట్ చేపిద్దాం అనుకొని, కన్నయ్య నువ్వు వెళ్ళు, నీకు ఒక సెలబ్రేషన్ చేపిస్తాము, నువ్వు వెళ్ళి మంచిగా రెడీ అయి రాపు అని చెప్పినాము. అయితే ఇంకా వచ్చినాడు రెడీ అయ్యి. ఇలా వచ్చింటే సడన్ గా కేక్ చూసి వా అని షాక్ అయ్యాడు. మా హన్వికకు కూడా అంతే సేమ్. కేక్ కటింగ్ చేయాలన్నా కేక్ని చూసినా చాలా హ్యాపీనెస్ వచ్చేస్తుంది. కేక్ కేక్ అనే అసలు తింటారు. అసలు ఆ కేక్ తినేదానికంటే దాన్ని చూసి ఎగ్జైట్ అయిపోవడమే ఎక్కువ ఉంటుంది అసలు. మళ్ళీ తినేది ఏంటి, ఒక్క వన్ పీస్ కూడా సరిగ్గా తినదు అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేమైతే అస్సలు ప్లాన్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా అలా అలా అన్నీ జరిగిపోయాయి అనమాట. ఫుల్గా ఇలా వాడి బర్త్డే చూడడం నేను ఫస్ట్ బర్త్డే అయితే చూశాను. తర్వాత 3 years నేను లేను అక్కడ. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ ఇయర్ బర్త్డే అయితే నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట. మంచిగా అనిపించింది. చాలా డేస్ తర్వాత ఇలా కేక్ కట్ చేస్తుంటే పిల్లలందరూ మంచిగా హ్యాపీగా అంటే మంచిగా అనిపించింది. తర్వాత కేక్ కట్ చేసాము. ఇంకా అందరం ఒక్కొక్క పీస్ అయితే పెట్టారు. కన్నయ్యకి మళ్ళీ వాడు కూడా అందరికి పెట్టినాడు. తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ముందు రోజే తెచ్చాం కదా, ఫ్రెష్నెస్ గా ఉండదేమో అలా అనుకున్నాము. మంచిగా ఫ్రెష్గా ఉండేది ఇవ్వమని చెప్పి పదే పదే చెప్పాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు కదా ఎక్కువ తినేది, అందుకు మంచిగా ఫ్రెష్ ఉండాలి అని పదే పదే చెప్పి మరి తీసుకొచ్చామన్నమాట. ఇంకా కేక్ వచ్చేసి చాలా అనిపించింది. అసలు ఎంత అంటే ఎంత బాగుంది అసలు. అసలు మామూలుగా అయితే మా ఇంట్లో ఎప్పుడైనా కేక్స్ తెచ్చినా, ఎవరిదైనా బర్త్డేస్ అలా ఏమైనా అయినా కూడా కేక్స్ తెస్తారు కదా, ఇంకా అది కట్ చేసి ఇంకా తర్వాత అది అట్లే ఉంటుంది అనమాట, ఎవ్వరు తినరు. కానీ ఈసారి ఏమైందంటే మొత్తం అయిపోయింది అసలు. మేము అందరం ఒక్కొక్క పీస్ తినేసాం, అయిపోయింది. అసలు టేస్ట్ కూడా బాగుంది, మళ్ళీ క్వాంటిటీ కూడా చిన్నదే తెచ్చాం కదా, సో అందుకు అందరికి సరిపోయింది. టేస్ట్ బాగుంటే అదే చాలు. తర్వాత వచ్చేసి పిల్లలకి తిన్నా కూడా ఏం కాకూడదు, అంటే నార్మల్ కేక్స్ ఏవైనా వేరే తిన్నా కూడా ఇలా దగ్గు రావడం, కోల్డ్ రావడం అలా అవుతాయి కదా, అలా రాకుండా ఉండాలని చెప్పేసి మంచిగా అయితే తీసుకొచ్చినాం అనమాట. ఈ కేక్ వచ్చేసి మ్యాక్స్ బేకరీలో అయితే తీసుకొచ్చాము. మేడ్చల్ లొకేషన్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది, మ్యాక్స్ బేకరీ అంటే చాలా ఫేమస్ అది. తర్వాత చూసారా అందరు పిల్లలు అందరు కూడా మంచిగా ఇలా ఫేస్కి దానికి కూడా రాసుకున్నారు. అసలు పోనీ ఎంజాయ్ చేసుకోండి అని చెప్పేసి వదిలేసాం మేము కూడా, ఏమైనా ఆడుకొని అని చెప్పేసి. ఇంకా అందరం ఫేసెస్ చూసారా టైర్డ్గా ఉంది, అంటే నార్మల్గా ఎవ్వరం ఇంకా రెడీ అవ్వలేదు. సో మళ్ళీ మధ్యాహ్నం కూడా వాళ్ళు అలాగే తినేసి పడుకుంటారేమో అని చెప్పేసి ఆ ఇంటెన్షన్ తోటి సరే మేము కాదు ముఖ్యం, వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళ హ్యాపీనెస్ ముఖ్యం అని చెప్పేసి మేము అలా మా ఫేసెస్ అలా ఉన్నా కూడా ఓకే సెలబ్రేషన్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే గిఫ్ట్స్ కూడా కొన్నాం అనమాట. మంచిగా గిఫ్ట్ ర్యాప్ కూడా చేసి తీసుకొచ్చాము. ఆ గిఫ్ట్స్ ఏంటి అనేది మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లెట్స్ సీ చిన్నపిల్లలకి ఎలాంటి గిఫ్ట్స్ ఇస్తారో అనేది మీరు కూడా కనబెడతారు కదా. తర్వాత చూసారా అందరు పిల్లలు కూడా రాసుకున్నారు. తర్వాత మేము వెట్ టిష్యూస్తో తుడిచేసాంలే, అది ఒక సెకండరీ. నార్మల్గా కేక్స్లో మీకు ఎలాంటి కేక్స్ ఇష్టం అంటే హనీ కేక్స్ ఇష్టమా లేకపోతే కూల్ కేక్స్ ఇష్టమా? కూల్ కేక్స్ ఇష్టం అయితే ఏ ఫ్లేవర్ ఇష్టం? చాక్లెట్, బటర్ స్కాచ్, ఇంకా అలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి, బ్లాక్ ఫారెస్ట్, అలా మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం? నాకైతే నార్మల్గానే చాక్లెటే ఇష్టము. ఇట్లా వైట్ క్రీమ్ ఇవి అస్సలు నచ్చవు. చాక్లెట్ అయితే మంచిగా తింటా. ఇది కూడా తిన్నాను, బాగుందని తిన్నాను. నార్మల్గా అయితే చాక్లెట్ అయితే ఇది 1 తినే దగ్గర అది 2 పీసెస్ తింటాను. మీరు ఎలాంటి కేక్స్ని ఇష్టపడతారు? మా హస్బెండ్కి అయితే కూల్ కేక్ అంటే నార్మల్ కేకే ఇష్టం ఎక్కువ, మంచిగా తింటాడు అదే.
నాకేమో అది అంతగా నచ్చదు. దానిలో చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఓకే తింటాను, కానీ ఇంకా నార్మల్ ఫ్లేవర్స్ అయితే ఇంకా అస్సలు తినను. ఇంకా కన్నయ్య బర్త్డే అయితే సెలబ్రేషన్స్ ఇలా కేక్ కటింగ్తో వాళ్ళందరూ మంచిగా ఆడుకున్నారు, ఫ్లవర్ అవన్నీ చెప్పేసి ఆడుకున్నారు. ఇలా అయితే సెలబ్రేషన్ కంప్లీట్ అయ్యింది. ఇంకా తర్వాత మేమైతే గిఫ్ట్స్ ఇస్తున్నాం అనమాట. ఆ గిఫ్ట్ని కూడా మంచిగా వ్రాప్ చేసి తీసుకొచ్చాము, మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి. చిన్న చిన్న క్యూట్ ఐటమ్స్ అయితే వాడికి ఇచ్చామన్నమాట. అంటే వాడికి ఎలాంటివి అయితే ఇష్టమో అలాంటివి ఇచ్చాం. పెద్ద పెద్దవి ఇచ్చి వాళ్ళు ఆడుకోకుండా అక్కడిక్కడ పాడేసేదానికంటే మంచిగా వాళ్ళు ఆడుకునేది, వాళ్ళకి ఇష్టమైనవి ఇస్తే మంచిగా ఉంటుంది కదా, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి అలా అయితే ఆ గిఫ్ట్ అయితే ఇచ్చామన్నమాట. గిఫ్ట్ చూసి అయితే వాళ్ళు చాలా హ్యాపీ. సేమ్ అలాంటివి మళ్ళీ మా హన్వికకు కూడా కొనాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆడుకుంటుంటే మళ్ళీ హన్విక ఆడుతుంది, ఇద్దరు గొడవ పడతారు, మళ్ళీ ఇద్దరు ఏడుస్తారు. అలా ఉండడం మాకు ఇష్టం లేదు. సో ఇంకా అందుకు మళ్ళీ ఇద్దరికి కొన్నాము సేమ్ గిఫ్ట్స్. ఇంకా అద్వైతి పాప అయితే చెప్పనక్కర్లే, అడ్జస్ట్ అయిపోతుంది. తను అసలు ఏడ్చే రకం కాదు. తర్వాత చూసారుగా వీళ్ళిద్దరు ఎంత బాగా ఆడుకుంటున్నారు. అసలు మేమైతే నార్మల్గా అసలు నేనైతే చూడలేదు. నార్మల్గా టీవీ చూస్తుంటే వాళ్ళు నార్మల్గా హాల్లో ఆడుకుంటున్నారు కదా అని చెప్పేసి వదిలేసాము అసలు. తర్వాత మా అక్క అయితే రికార్డ్ చేసింది వీడియో, ఆ పౌడర్ తోటి ఎలా ఆడుతున్నారో చూసారు. అసలు చూసి షాక్. అసలు ఏంటి పౌడర్ అంటే ఇలా పూసుకున్నారు అని చెప్పేసి తిట్టేసాము, నవ్వుకున్నాము, అన్నీ అయిపోయాయి. అసలు మంచిగా వీడియో అయితే దిగారు వాళ్ళు. ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇంకా మూవీకి వెళ్దాం అనుకోం. ఈ మూవీ రిలేటెడ్ షార్ట్ అయితే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకా కమింగ్ వ్లాగ్స్లో షార్ట్స్లో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అవన్నీ అయితే మీకు చూపించేస్తాను. ఒక సిరీస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే వాట్ ఐ ఎయిట్ ఫర్ లంచ్, వాట్ ఐ ఎయిట్ ఫర్ డిన్నర్, అలా డిఫరెంట్గా అలా చూపిద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు ఇలా చూపిస్తే? ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.